భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం బీసీసీఐ కొత్త జట్టును ప్రకటించింది. ఈ స్క్వాడ్లో కొన్ని షాకింగ్ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నాయకత్వం మార్పు చర్చనీయాంశమైంది. శుభ్మన్ గిల్ను భారత వన్డే జట్టుకు కెప్టెన్గా నియమించారు. రోహిత్ శర్మ తర్వాత కొత్త నాయకుడిగా గిల్ బాధ్యతలు చేపట్టడం భారత క్రికెట్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇప్పటివరకు గిల్ టెస్ట్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు వన్డే ఫార్మాట్కి ఆయనను నాయకుడిగా ఎంపిక చేయడం బీసీసీఐ యొక్క భవిష్యత్ దృష్టిని చూపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఈ సిరీస్ కోసం తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారు సీనియర్ క్రికెటర్లుగా జట్టులో భాగమవుతారు, కానీ కెప్టెన్సీ బాధ్యతలు ఇక గిల్ చేతుల్లోనే ఉంటాయి. గత 7 నెలలుగా అంతర్జాతీయ వేదికపై కనిపించని రోహిత్, కోహ్లీ రీఎంట్రీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. 2027 వరల్డ్ కప్ దృష్ట్యా కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేయడం బీసీసీఐ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా యువ ఆటగాళ్లకు పెద్ద అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సిరీస్లో ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా అందుబాటులో లేడు. అలాగే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అండ్ పంత్ కూడా ఫిట్నెస్ సమస్యలతో జట్టులో లేరు. ఈ నేపథ్యంలో ధ్రువ్ జురెల్కు మరోసారి అవకాశం లభించింది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, హసదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, నితీష్ రెడ్డిలు ఉన్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. బ్యాటింగ్ లైనప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్కు చోటు దక్కింది. అగార్కర్ ఎంపికలపై వివరణ ఇస్తూ 2027 వరల్డ్ కప్ దృష్ట్యా ఇప్పటినుంచే కొత్త నాయకత్వాన్ని తయారు చేయాల్సిన సమయం ఇది. సీనియర్ ప్లేయర్ల అనుభవం కూడా జట్టుకు బలం అవుతుంది అని చెప్పారు. జడేజా విషయంలో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. వన్డేల్లో ఆయన్ని తప్పించి ఇకపై అతనికి టెస్ట్లో మాత్రమే ఆడబోతున్నారని సమాచారం. మొత్తం మీద శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఒక పెద్ద మలుపు. ఈ నిర్ణయం భారత జట్టుకు సక్సెస్ అవుతుందా లేక రిస్క్ అవుతుందా అన్నది రాబోయే ఆస్ట్రేలియా సిరీస్లో తేలుతుంది. ఈ స్క్వాడ్తో భారత్ ఆస్ట్రేలియాలో చెలరేగుతుందా లేక ఆస్ట్రేలియా సొంత గడ్డపై ఆధిపత్యం చూపుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత జట్టు సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివన్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బూమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.